సో ఈ ప్రాసెస్ కూడా చేయడానికి ఎవరు ఏం చేయాలి, ఎవరి బాధ్యత ఏంటి అన్నది ఈ బ్యాటరీస్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ లో ఉంటుంది. సో దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అయ్యే బాధ్యత జరుగుతుందా లేదా అన్నది గవర్నమెంట్ మానిటర్ చేస్తాం. నెక్స్ట్, సో ఇందాక మీకు చెప్పాను మనకి వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని. వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అంటే బేసికల్లీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అంటే డే టు డే మన ఇళ్లలో జనరేట్ అయ్యే వేస్ట్. దానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉందన్నమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ వేస్ట్ జనరేషన్ స్టోరేజ్, అంటే మీ ఇంట్లో పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మీరు జనరేట్ చేసే వేస్ట్ ని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. బిన్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, డస్ట్ బిన్స్ అని పెట్టుకుంటాం అందరం, అది డస్ట్బిన్ లో పెట్టుకోవాలి. తర్వాత సెగ్రిగేషన్, రీయూజ్ అండ్ రీసైకిల్. సెగ్రిగేషన్, రీయూజ్, రీసైకిల్ అంటే చాలా మంది ఫాలో అవుతారు. ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, ప్లాస్టిక్ బాటిల్స్ సెపరేట్ చేసి ఒక దగ్గర పెట్టుకొని మన ఇంటికి వస్తారు కదా కబడ్డీ వాళ్ళు, అంటే వేస్ట్ ప్లాస్టిక్ కొంటాం, వేస్ట్ ఐరన్ కొంటాం అని చెప్పేసి మీరు ఆ సౌండ్ లో అందరూ కామన్ విలేజెస్ లో కానీ టౌన్స్ లో కానీ ఆటో కానీ లేకపోతే సైకిల్ రిక్షా కానీ వేసుకుని రీసైకిలర్స్ వచ్చి కొనుక్కుంటా ఉంటారు. వాళ్ళ కోసం ఏం చేస్తారు, మీరంతా ఈ సిగ్రిగేట్ చేసిన వేస్ట్ ఏదైతే ఉందో ప్లాస్టిక్స్ కానీ మెటల్స్ కానీ ఏదైతే అవన్నీ తీసుకొని సపరేట్ చేసి వాళ్ళకి ఇస్తారు. కొంతమంది అయితే విలేజ్ లో వస్తారు కదా, ఆనియన్స్ ఇస్తారు, వేస్ట్ సంథింగ్ ఇస్తారు, కాస్ట్ రికవరీ. సో అది ఆ సెగ్రిగేషన్, రీయూజ్, రీసైకిల్ హౌస్ హోల్డ్ లెవెల్, అంటే ఇంటి లెవెల్లో మీ ఇంటి దగ్గరే ఈ ఎంతవరకు చేయగలరు రీయూజ్, రీసైకిల్ అనేది చేసుకోవాలి. అట్లాగే ప్రైమరీ వేస్ట్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్ఫర్ స్టేషన్ అండ్ కమ్యూనిటీ బేస్డ్. సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, స్ట్రీట్ ఎండింగ్ లో ఒక కమ్యూనిటీ బిన్ ఉంటుంది. ఆ స్ట్రీట్ ఎండింగ్ లో కానీ ఆ కాలనీలో కానీ ఆ కాలనీలో ఉన్న వేస్ట్ ఇచ్చిన వేస్ట్ మన మున్సిపల్ వర్కర్స్ ట్రాక్టర్లో కానీ ఆటోలో కానీ వేసుకునే కమ్యూనిటీ బిన్ లో పెడతారు. సో అట్లాగే ఇంట్లో జనరేట్ అయిన వేస్ట్ కాకుండా రోడ్స్ అంతా స్వీపింగ్ చేసిన వేస్ట్, అట్లాగే పబ్లిక్ ప్లేసెస్ క్లీన్ చేసిన వేస్ట్, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఒక దగ్గర పెడతారు. అక్కడ తీసుకుని వెళ్ళి దాన్ని ట్రాన్స్ఫర్ స్టేషన్ అంటారు. సిటీస్ లో అయితే ట్రాన్స్ఫర్ స్టేషన్, ఎందుకంటే చిన్న చిన్న ప్లేసెస్ అయితే ఇట్ ఈజ్ ఈజీ, ఒకేసారి కలెక్ట్ చేసి పట్టుకెళ్తాం. కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ పెద్ద పెద్ద తిరుపతి కానీ పెద్ద పెద్ద టౌన్స్ లో కార్పొరేషన్స్ లో వాళ్ళు ఏంటంటే ట్రాన్స్ఫర్ స్టేషన్స్ అని పెట్టుకుంటారు. కొన్ని కాలనీస్ కలిపి ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్, అక్కడి నుంచి ఫైనల్ డిస్పోజల్ పాయింట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ స్టేషన్. అలాగే సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ టు ది వేస్ట్ డిస్పోజల్ సైట్. సో అక్కడి నుంచి మళ్ళీ ఫైనల్ గా వేస్ట్ డిస్పోజల్ సైట్, వేస్ట్ డిస్పోజల్ ఇన్ ల్యాండ్ ఫిల్. సో ఈ ల్యాండ్ ఫిల్ అనే వర్డ్ ఎంతమంది విన్నారో నాకు తెలియదు. సారీ, వన్ సెకండ్. నేను మీటింగ్ సో ల్యాండ్ ఫిల్ అనేది జస్ట్ లైక్ ఒక ల్యాండ్ లో వేసేయడం అనేది ఇట్ ఇస్ నాట్ ల్యాండ్ ఫిల్. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ల్యాండ్ ఫిల్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేసిన ఇట్ ఈస్ జస్ట్ సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్. ఓకే, సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు ఏంటన్నది ఇస్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఓకే, సో మీరు ల్యాండ్ ఫిల్ అనగానే మనం ఊర్లో చూసినట్టు ఒక ఖాళీ ప్లేస్ లో తీసుకెళ్లి పడేయడం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ ల్యాండ్ ఫిల్. ఇట్ ఈస్ ఎ టోటల్లీ అన్అగ్రేబుల్ ప్రొసీజర్ అన్నమాట. ఒక మన విలేజెస్ లో చేసే పద్ధతి, ఒక ఊర్లో ఒక ప్లేస్ లో తీసుకెళ్ళి అక్కడ డంప్యార్డ్ అంటారు. సో అంటే ఇట్ ఈస్ మోస్ట్ అన్సైంటిఫిక్ వే ఆఫ్ డిస్పోజింగ్ ది సాలిడ్ వేస్ట్. సో అది అసలు మెథడే కాదు అసలు డిస్పోజ్ చేయడం. నెక్స్ట్, సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి దీస్ ఆర్ ఆల్ ది వేరియస్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ బయోమెడికల్ వేస్ట్ కానీ ఏదైనా కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్, వేరియస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా,
Ministry of Urban Development, Central State Education Controls, Department of Urban Development, state level nodal agency, local bodies, private, formal, informal sectors, NGOs, citizens. So these are all the stakeholders in process. Next. సో ఇది ఫైనల్ గా నేను చెప్పేది అంటే ఇన్ని మెథడ్స్ ఉన్నాయి సాలిడ్ వేస్ట్. ఇందాక మనం ల్యాండ్ ఫిల్ గురించి మాట్లాడుకున్నాం. దట్ ఈస్ ద ప్రయారిటీ. ఇంతకుముందు ల్యాండ్ ఫిల్ అనేది ఉండేది, వేరే మెథడ్ లేదు. తర్వాత టెక్నాలజీ డెవలప్ అయిన సందర్భంలో బయోమిథనైజేషన్ అని, వేస్ట్ ఎనర్జీ అని, ఆర్డిఎఫ్ ఇట్లాగా వేరియస్ మెథడ్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ డెవలప్ అవుతుంది. దీంట్లో బయోమిథనైజేషన్ అంటే జస్ట్ గ్యాస్, బయోగ్యాస్ జనరేషన్ అనమాట. మనం గోబర్ గ్యాస్ పెడుతూనే ఉంటారు విలేజెస్ లో, అట్లా జనరేట్ చేస్తారు. అలాగే సాలిడ్ వేస్ట్ నుంచి కూడా బయోమిథనైజేషన్ ప్లాంట్ అని ఉంటుంది. దాంట్లో గ్యాస్ జనరేట్ చేసి గ్యాస్ ని యూజ్ అన్న చేస్తుంది, లేకపోతే బర్న్ అన్న చేస్తుంది. ఇవన్నీ చాలా మన దేశంలో చాలా చోట్ల ఇవన్నీ యూజ్ చేయడం జరిగింది, ఈ మెథడ్స్ అన్ని. అట్లాగే ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ, దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. నవ్ డేస్ అందరూ వేస్ట్ ఎనర్జీ. ఎందుకు? రీజన్ ఏంటి? ల్యాండ్ ఫిల్ అనేది ఏంటంటే మీకు ల్యాండ్ ఆక్యుపై చేస్తుంది. ల్యాండ్ ఫిల్ లో ఒక సైజుని బట్టి, మీ యొక్క విలేజ్ కానీ, మీ టౌన్ కానీ, మీ సిటీని కానీ, దాంట్లో జనరేట్ అయిన వేస్ట్ బట్టి అంత ఏరియా, దానికి కావాల్సిన ఏరియాని సపరేట్ గా ఎలగేట్ చేసేది. దాన్ని ఇక్కడ చేయడానికి ఉంటుంది ఇయర్స్ కదా. ఆ వేస్ట్ అక్కడ ఉంటుంది, దాంట్లో లైనర్ వేసి దాని మీద వేస్ట్ చేసి దాన్ని మళ్ళీ క్యాపింగ్ చేసి దానిపైన ఫైనల్ గా సాయిల్ అది వేస్టేషన్. కాబట్టి అది ఇప్పుడుగా దాన్ని ఎవరు టచ్ చేయటం. అందుకని చాలా ల్యాండ్ అనేది చాలా అవసరం, ల్యాండ్ ఫిల్. సో బట్ ల్యాండ్ అనేది మన దేశంలో చాలా ప్రీషియస్. మనకి ల్యాండ్ దొరకడం చాలా ప్రాబ్లం. అందుకని ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడతారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటే మీకు ఈ మున్సిపల్ సాల్ట్ వేస్ట్ ఏదైతే మనం జనరేట్ చేస్తాం, దాన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పంపిస్తే అక్కడ చేసి ఎనర్జీ అంటే పవర్ జనరేట్ చేస్తారు. ఇది మన పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. మీకు ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్లో చూపిస్తాను ఆ ప్లాంట్ ఎలా ఉంటుంది. అది అక్కడ ఆల్రెడీ హైదరాబాద్ సిటీ ఆల్మోస్ట్ 4000 tons per day వస్తుంది. అందుకని వాళ్ళు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టుకున్నారు. ఇక్కడ మనకి విజయవాడలో మంగళగిరిలో వస్తుంది. 90% వర్క్స్ కంప్లీట్ అయిపోయింది కన్స్ట్రక్షన్. ఏదైతే విజయవాడలో జనరేట్ అవుతుందో 400 tons అప్రాక్సిమేట్లీ ఇక్కడ జనరేట్ అవుతుంది. విజయవాడ సిటీ వరకు 400 tons per day వేస్ట్ జనరేట్ అవుతుంది. దాన్ని డిస్పోజ్ చేయడానికి జిందాల్ అనే కంపెనీతో టైప్ అయ్యి గవర్నమెంట్ మంగళగిరి విజయవాడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టడం జరిగింది. అది షార్ట్లీ ప్రొడక్షన్కి వస్తుంది, ప్రొడక్షన్ రాలేదు. వస్తే మనకి ల్యాండ్ ఏదైతే మనం డంప్ చేస్తున్నామో అదంతా రిలీవ్ అయిపోతుంది. దట్ ఈస్ రిస్టోరేషన్. ఈవేళ మన సబ్జెక్ట్ రిస్టోరేషన్, దట్ ఈస్ రిస్టోరేషన్. అట్లాగే ఆర్డిఎఫ్ అని ఒక పిల్లెట్స్ లాగా ఉంటే అది వేస్ట్ ని దట్ ఈస్ ఎ సెపరేట్ ప్రాసెస్ చేసి ఆర్డిఎఫ్ అగైన్ పవర్ ప్లాంట్ లో బర్న్ చేస్తాం. బర్న్ చేసి ఎనర్జీ జనరేట్ చేస్తాం. నెక్స్ట్, సో దీస్ ఆర్ ది ఫిగర్స్ ఆఫ్ వేస్ట్ జనరేషన్ మన రాష్ట్రంలో. సో ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం విషయం తీసుకుంటే పర్ డే 1284 tons per day వేస్ట్ జనరేట్ అవుతుంది. అలాగే ఈస్ట్ వెస్ట్ కృష్ణా అయితే 1732 tons, గుంటూరు, నెల్లూరు, 1446 tons, అనంత వెస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపి 1698 tons per day. సో వేస్ట్ మన దగ్గర నియర్లీ 6000 tons per day generated. Estimation. It is accuracy level is 90%. Okay, next. So ఇది మన డిస్పోజల్ మెథడ్ ఇది. సో మనం దీన్ని ఇప్పుడు హర్షించాలా లేదా అన్నది మీరు ఆలోచించండి ఇవన్నీ చూసిన తర్వాత. సో దిస్ ఇస్ వాట్ ఇప్పుడు మనం అనుకున్న ఈవేళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు థీమ్ మనం ఏదైతే అనుకున్నామో రిస్టోరేషన్ అంటే ఇప్పుడు ఇట్లాంటి ఉన్నాయన్నీ క్లీన్ చేయడం, ఇట్లా లేకుండా చేసుకుంటమే రెస్టోరేషన్. మనం గనక ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ ఈసారి ఏం చేసిందంటే ఈ జూన్ 5th సెలబ్రేషన్స్ సందర్భంగా నెక్స్ట్ డికేడ్ 2021 నుంచి
2030 వరకు ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఏ డికేడ్ ఆఫ్ రిస్టోరేషన్ అని చెప్పేసి డిక్లేర్ చేసింది. అంటే ఈ నెక్స్ట్ 10 days లో 10 years లో మనం రిస్టోర్ చేసుకోలేకపోతే మాత్రం మనం సమ్వేర్ చాలా బ్యాడ్ కండిషన్ ఉంటాం. దట్ ఈస్ వాట్ ద యునైటెడ్ నేషన్స్ ఎస్టిమేట్, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ ఓవర్. సో ఇట్ ఈస్ అ టైమ్ టు థింక్ సీరియస్. చాలా సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన విషయం. మనకి సిగ్నల్స్ ఎన్నో వచ్చినాయి, మన ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయిపోతుంది, మనం చాలా బ్యాడ్ కండిషన్ లోకి వెళ్ళిపోతున్నాం అని అంటాకి సిగ్నల్స్ ఎన్నో వచ్చినాయి. ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కరోనా పాండమిక్. ఫ్లడ్స్, సో అట్లాగా సునామీ, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సునామీ. సో అట్లాగా ఏంటంటే మనం కనుక మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోకుండా మనం డ్యామేజ్ చేస్తే నేచర్ విల్ టేక్ రివెంజ్ ఆన్ us. ప్లీజ్ రిమెంబర్, నేచర్ విల్ టేక్ రివెంజ్ ఆన్ us ఇన్ సమ్ అదర్ వే. ఇది ఎట్లా వస్తుంది? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మీరు ఇమాజిన్ చేయలేరు అన్నమాట. ఎట్లా రివెంజ్ తీసుకుంటుంది అన్నది యూ కెనాట్. ఓకే, సో ఈ కండిషన్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ. ఇవన్నీ లైవ్ పిక్చర్స్ అండి, నేను ఎక్కడో తీసుకొచ్చి పుస్తకంలో తీసుకొచ్చి పెట్టలేదు. దీస్ ఆర్ ఆల్ లైవ్ పిక్చర్స్, లేటెస్ట్ లైవ్ పిక్చర్స్. నెక్స్ట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డంప్ సైట్. నేను చెప్పా కదా, ఏది మనం కలెక్ట్ చేసుకున్న వేస్ట్ అంతా తీసుకునేది మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఎవరైనా ఒక చాటా డంప్ చేస్తారు. చూడండి, ఇది దిస్ ఇస్ ద డంప్. దిస్ ఈస్ ద మోస్ట్ అన్సైంటిఫిక్ డంప్. మీరు అక్కడ చూసారు కదా చిన్న చిన్నవి అన్ని కలెక్ట్ అయ్యి ఇదిగో ఇక్కడికి వస్తాయన్నారు. సో ఇక్కడ అన్సైంటిఫిక్ వేలో డంప్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ డంప్. బట్ వాళ్ళకి నాలెడ్జ్ లేకనే ఉంది, టెక్నాలజీ లేకనే ఉంది, మనీ లేకనే ఉంది. బట్ ఈ విధంగా డంప్ చేస్తున్నారు. ఈ విధంగా డంప్ చేస్తే ఏమైతుంది? నెక్స్ట్, ఇది దాని ఆపోజిట్ లో ఉన్న బోర్వెల్. సీ ద కలర్. అతను రైతు, ఆ పొలం వానర్ ఆయన. సో రోడ్డుకి అవతల చూడండి, నిండా ఫస్ట్ ముందు చూపించిన పిక్చర్స్ ఉన్నాయా, అవి అవతల పక్క ఉన్నాయి. డంప్ అక్కడ చేసిన డంప్ వల్ల ఇక్కడ బోర్వెల్ డ్యామేజ్ అయింది చూడండి. సో దీస్ ఆర్ కాన్సిక్వెన్సెస్ అన్నమాట మనం చేసే తప్పులకి. సో ఇవన్నీ మనం కాకుండా చేయాలంటే రిస్టోరేషన్, యునైటెడ్ నేషన్స్ అని చెప్పింది రిస్టోర్ చేసుకోమంది. ఇక్కడి నుంచైనా ఇప్పుడైనా మీరందరూ మేల్కోండి. నెక్స్ట్ డికేడ్ ఈజ్ ఏ డికేడ్ ఆఫ్ రిస్టోరేషన్. కాబట్టి ఇప్పుడైనా మీరు రిస్టోర్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్, సో ఇప్పుడు మీకు ఫ్యూ ఎగ్జాంపుల్స్ రిస్టోరేషన్ అంటే ఏంటనేది నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇవి కూడా లైవ్ ఎగ్జాంపుల్స్. చూడండి, దిస్ ఇస్ ఆల్ డంప్. ఇది కూడా ఇదంతా డంప్. చూడండి పొగ ఎట్లా వస్తుంది. ఇయర్స్ టుగెదర్ వేసిన డంప్ ఇది. అయితే ఈ డంప్ వలన పక్కన ఉన్న పాండ్ ఇది సీ ద కలర్ బ్లాక్ కలర్ అయిపోయింది. ఎందుకు? ఇందులో వేసిన వేస్ట్ వలన ఏమైతుంది, వర్షం పడి దీంట్లోంచి వచ్చే వాటర్ని లీచేట్ అంటారు. ఆ లీచేట్ అంతా ఈ వాటర్ బాడీలోకి వచ్చేసి ఈ వాటర్ బాడీ అంతా పొల్యూట్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఎక్కడ అన్న తర్వాత సంగతి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెన్. నెక్స్ట్, ఇదిగో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి, ఇక్కడ నా మౌస్ పాయింటర్ ఉంది. ఇదంతా డంప్. ఇదంతా అక్కడి నుంచి వచ్చిన లీచెట్ అంతా ఇట్లా వాటర్ బాడీస్ లోకి వచ్చి ఇట్లా వాటర్ బాడీస్ ఇట్లా తయారైంది. ఇక్కడ చూడండి ఒక ఛానల్, ఇక్కడైతే ఒక ఛానలే మొత్తం ఫ్లో అవుతుంది. ఈ ఫ్లో అయిన వాటర్ అంతా వెళ్ళి ఒక విలేజ్ ట్యాంక్ లో కలుస్తుంది రెగ్యులర్ గా. ఇదంతా పాస్ట్. నేను ఇదంతా ఏం చెప్తుందంటే పాస్ట్ అనమాట, జరిగింది.
ఇదంతా వెళ్ళి ఒక విలేజ్ ట్యాంక్ లో కలిస్తే ఆ ట్యాంక్ అంతా పొల్యూట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏమైంది, నెక్స్ట్ ఈ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. రిస్టోర్డ్ ఇంటే సైంటిఫిక్ వేస్ట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ. ఆ సైట్ మొత్తం ఇట్లా కన్వర్ట్ అయింది. ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ హైదరాబాద్, జవహర్ నగర్, ప్లేస్ ఇస్ కాల్డ్ జవహర్ నగర్. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఈ రిస్టోర్ చేసి ఇక్కడ వేస్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ అంతటిని క్యాపింగ్ చేశారు. దిస్ ఇస్ క్యాపింగ్ అంటారు. అంటే దానిపైన ఒక లైనర్ సిస్టమ్ వేసి వర్షం పడిన వర్షం దాని లోపలికి వెళ్ళకుండా ప్లాస్టిక్ లైనర్ వేస్తాం. లైనర్ వేసి దాన్ని క్లోజ్ చేసి దానిపైన వేస్టేషన్ అంతా డెవలప్ చేసి దాన్ని క్లోజ్ చేస్తారు. నేచర్ ఎక్స్పోజ్ కాకుండా క్లోజ్ చేస్తాం. దట్ ఈస్ ద క్లోజర్. అయితే రెగ్యులర్గా జనరేట్ అయిన వేస్ట్ మరి ఏం చేయాలి, దానికోసం నెక్స్ట్ ఇది ఒక అనదర్ వ్యూ అనమాట. ఈ కొండపైన వేసేస్తారు వేస్ట్ అంతా. నెక్స్ట్ ఇది క్యాపింగ్, డిఫరెంట్ లెవెల్స్ లో క్యాపింగ్ చేసుకుంటా ఇలా పైకి వెళ్ళాం. ఇదంతా క్యాపింగ్, ఇదంతా గ్రాస్, ఇదంతా క్యాప్ చేసిన తర్వాత ఇలా ఉంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు జనరేట్ అయ్యే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఇక్కడ ఆ వేస్ట్ యూజ్ చేసి ఇక్కడ పవర్ జనరేట్ చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ ప్లాంట్. సో దిస్ ఈజ్ రిస్టోరేషన్. This is restoration. Next, this is one example of restoration. This is another example of restoration. ఇది మన రాష్ట్రంలో కడపలో. ఇది డంప్ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద ఓల్డ్ డంప్. ఇది మేము టేకప్ చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కింద మేము చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ సి కంపేర్ ద ఓల్డ్ డంప్ విత్ ది ఆఫ్టర్ డెవలప్ రిస్టోరేషన్. This is the old picture, this is the new picture. ఇది ఇంకో వ్యూ, ఇంకో సైడ్. దిస్ ఇస్ ద ఓల్డ్ పిక్చర్, దిస్ ఇస్ ద న్యూ పిక్చర్. మురళి గారు సార్, సార్ మీ పీపీటీస్ మాకు విజిబుల్ లేదండి. లేదా? లేదు, ఇప్పుడు దాకా లేదా? ఇప్పుడండి? యా, ఎస్, నౌ ఇట్స్ ఓకే. ఇంత ముందు స్లైడ్స్ చూసారా లేదా? ఇంత ముందు మిస్ అయ్యారు సార్, 4-5 మిస్ అయ్యి ఇప్పుడు నేను బయట నుండి వచ్చాను. ఓకే ఓకే, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తాను. యా యా. సో ఇది ఇవన్నీ డంప్స్ అండి, ఓల్డ్ డంప్స్ అండి. మీరు ఈ పిక్చర్ లో చూస్తున్న స్మోక్ వస్తున్నాయి కదా, ఇవన్నీ ఓల్డ్ డంప్స్. సో ఇది ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే రిస్టోరేషన్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. మన థీమ్ రిస్టోరేషన్ కదా ఇవాళ. సో ఇవన్నీ ఓల్డ్ డంప్స్. ఈ ఓల్డ్ డంప్స్ లో పడిన వాటర్ అంతా ఈ లీచెట్ కింద డెవలప్ అయ్యి ఇక్కడ పడితే ఇక్కడ వాటర్ అంతా కంటామినేట్ అయ్యి ఇట్లా బయటకు వస్తుంది. దాన్ని లీచెట్ అంటాం, టెక్నికల్ లాంగ్వేజ్ లో లీచెట్ అంటాం. ఆ లీచెట్ ఈ వాటర్ బాడీస్ జాయిన్ అవడం వల్ల ఈ వాటర్ ఇట్లా బ్లాక్ కలర్ లో మారిపోయింది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఇది చూడండి బ్యాక్గ్రౌండ్, దిస్ ఇస్ ద డంప్. ఇవన్నీ వాటర్ బాడీస్ కంటెంట్ అయిపోయినాయి. ఇక్కడైతే ఒక ఛానలే ఫామ్ అయింది. ఇక్కడ ఆ ఛానల్లోంచి అట్లా వెళ్ళి ట్యాంక్ లో కలిసిపోయి ఆ ట్యాంక్ అంతా పొల్యూట్ అయిపోయింది. నెక్స్ట్ సో ఆ సైట్ మొత్తాన్ని ఇట్లా రిస్టోర్ చేశారు. ఇప్పుడు ఇది తెలంగాణలో హైదరాబాద్ లో జవహర్ నగర్. మీకు హైదరాబాద్ సిటీ మొత్తం వేస్ట్ ఇక్కడికి వస్తుంది. అబౌట్ 4,000 tons per day. 4,000 tons per day. సో ఆ వేస్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది. సో ఇంత ముందు మీకు చూపించిన మొత్తం డంపర్ అంతా క్యాపింగ్ చేశారు. క్యాపింగ్ అంటే పైన ఒక ప్లాస్టిక్ లైనర్ వేసి దానిపైన సాయిల్ వెజిటేషన్ అంతా గ్రో చేస్తారు. దట్ ఈస్ క్యాపింగ్. నెక్స్ట్ సో ఇప్పుడు చూడగలుగుతున్నారు కదండి పిక్చర్స్. So this is another view of the site. Next. So ఇది ప్రొఫైల్ చేసిన
డంప్ సైట్. దిస్ ఇస్ కాల్డ్ ప్రొఫైలింగ్. అంటే డిఫరెంట్ స్టేజెస్ లో ఇట్లా బర్న్స్ అంటారు. ఈ బర్న్స్ డెవలప్ చేసి ఇట్లాగా క్లోజ్ చేస్తారు. నెక్స్ట్, సో ఇది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఇక ఎంత క్లోజ్ చేసిన తర్వాత వేస్ట్ ఇక్కడ పంపించి వేస్ట్ ఎనర్జీ జనరేట్ చేస్తారు. నెక్స్ట్, సో దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ అండి. ఇది మన రాష్ట్రంలో కడపలో చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఇది ఆ డంప్ ని ఇట్లాగా డెవలప్ చేయడం జరిగింది పార్క్ కింద. దిస్ ఇస్ ద ఓల్డ్ పిక్చర్. దిస్ ఇస్ ఆఫ్టర్ డెవలప్మెంట్, ఆఫ్టర్ రిస్టోరేషన్. This is another view of the site. This is another restoration. This is the final view. This is the top view. So our dumps convert చేయడం జరిగింది పార్క్ కింద. సో దిస్ ఇస్ ద ఏరియల్ వ్యూ. సో ఇక్కడ చూడండి, ఇది రోడ్ అన్నమాట. సో ఈ వేస్ట్ ఇది డెవలప్ చేయకముందు ఇక్కడ ఈ ఇందులోంచి లీచేట్ ఆల్మోస్ట్ ఈ రోడ్డు మీదకి వచ్చేసేది. వేస్ట్ వాటర్ అంతా, లీచేట్ అంత వాసన. ఇక్కడ ఎవ్వరు వెళ్ళకపోయేవాడు. ఈ పక్కనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ వాళ్ళంతా చాలా ఇబ్బంది పడేవాడు. సో ఇప్పుడు అంతా ఏమైందంటే ఈ సైట్ డెవలప్ చేసిన తర్వాత ఇది ఈ ల్యాండ్ కాస్ట్ 10 times అయింది వాల్యూ. నెక్స్ట్, దిస్ ఇస్ ద వాకింగ్ వ్యూ ఆఫ్ ది సైట్. ఇట్లా కన్వర్ట్ అయింది ఆ సైట్, ప్రిన్సిపల్ సైట్ డంప్ సైట్. This is all the restoration. These are all the examples of the restoration. అంటే మన దేశంలో జరిగింది. బట్ ఇవన్నీ ఏంటంటే హైలీ కాస్ట్లీ అండి. ఇట్లా చేయొచ్చు, బట్ కాస్ట్ అయింది. మన దగ్గర మనీ ఉండాలి. ఉంటే గవర్నమెంట్ దగ్గర చేస్తారు. ఉన్న అవైలబుల్ మనీతో కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేయడం జరుగుతుంది. అయితే నా మెసేజ్ ఏంటంటే మీ అందరికి, మీరు ఈ రోజు ఈ 5th జూన్ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మీరు ఏదైతే ఇక్కడ విన్నారో, ఏదైతే నేర్చుకున్నారో, మీ చిన్న వేలో, మీ స్కూల్లో, మీ ఇంట్లో, మీ కమ్యూనిటీలో కొన్ని ఇంప్లిమెంట్ చేసి ఫర్దర్గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ డికేడ్ ఆఫ్ రెస్టారేషన్ అని యునైటెడ్ నేషన్స్ ఏదైతే కాల్ ఇచ్చిందో అది మనందరం గుర్తుపెట్టుకుని ఫర్దర్గా డ్యామేజ్ చేసుకుంటే మన ఎన్విరాన్మెంట్ కాపాడుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఏదన్నా కొంత క్లీన్ ఎన్విరాన్మెంట్. So with this I will close my presentation. Thank you. Thanks for giving me opportunity. Thank you sir. Thank you Murali garu. సో మా ఆహ్వానం నుంచి ఈరోజు మా పిల్లలతో, టీచర్స్తో ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మీరు ఇచ్చిన ప్రజెంటేషన్ చాలా బాగుంది సార్. మీరు టచ్ చేసిన ఇష్యూస్ కూడాను బయోమెడికల్ వేస్ట్ చేయడం, కాస్ట్ అనాలిసిస్, రెస్టోరేషన్, వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, తర్వాత డంప్ సైట్, కడపలో డంప్ సైట్స్ డిఫరెంట్ ఫొటోస్ కూడా చూపించారు. నెక్స్ట్ డెకేడ్కి మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టార్గెట్స్ కూడా టచ్ చేశారు. సో బ్యూటిఫుల్, నైస్ ప్రజెంటేషన్ సార్. ఇలాంటి ఇలాంటి వాళ్ళతో మా పిల్లలు ఇంటరాక్ట్ అవ్వడం చాలా చక్కగా అనిపించింది. కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు సార్, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒక 4-5 మెంబర్స్తో. ఇఫ్ యూ పర్మిట్ సార్, షల్ ఐ గో సార్? మురళి గారు, థ్యాంక్ యూ. ఒక 4-5 మెంబర్స్తో మనం ఇంటరాక్ట్ అవుదాం సార్. సో ప్రసన్న, PJBBL ప్రసన్న, మ్యూట్, అందరికీ అన్మ్యూట్ చేయండి. 1 minute అందరూ వెయిట్ చేయండి. ఓకేనా? మీరు పర్సనల్గా అన్మ్యూట్ చేసుకోండి. PJBBL ప్రసన్న ఈజ్ అవైలబుల్. ప్రసన్న, యా, ప్రసన్న ఈజ్ దేర్. మాట్లాడతామమ్మా. ప్రసన్న, సే yes or no? Yes sir. Yeah, please.
సార్ మాట్లాడు. Right, no problem. Sravanti. Yeah. Your mic is unmute. You can unmute it. Sravanti. What is your? Yeah. చెప్పమ్మా. స్రవంతి మాట్లాడు. అలా అడిగితే చెప్తాం, అడగంటే ఎందుకు? అబౌట్ వాట్ ఐ వాంట్ టు టాక్. Yes, sir. What do you want to talk? You want to talk with Murali sir? మురళి గారితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? No, sir. So then why you raise your hand? Okay, leave it. So Meghana. కాదు, నేను మాత్రం వీళ్ళందరిలాగా హ్యాండిల్ చేసి మళ్ళీ అది ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సార్. యా. I speak him, sir. Hello. Hello, sir. My name is. Good afternoon, sir. One by one. ఎవరు అబ్బాయి? వెంకట చైతన్య సార్. వెంకట తేజ. వెంకట చైతన్య సార్. వెంకట చైతన్య. Yes, sir. యా, నెల్లూరు. Yes, sir. Right. Sir, my name is Venkata Chaitanya. I am studying Nellore Grammar Jatti High School. Okay. Sir, ఈ రోజు ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్షలు సార్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఎన్విరాన్మెంటల్ అండ్ డంపింగ్ యార్డ్స్, ప్లాస్టిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్. ఎన్విరాన్మెంటల్ హ్యాస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ని మనం సుస్థిర అభివృద్ధి కిందకి తీసుకొని మనం చాలా చెట్లను, అలాగే రీసైక్లింగ్ ని, రీయూజ్ ని, అలాగా చాలా కార్యక్రమాల ద్వారా మన ప్లాస్టిక్ రహిత దేశంగా మరియు ప్రపంచంగా చేసుకోవాలి. ప్లాస్టిక్ ని ఎక్కువ యూజ్ చేయకుండా నేచర్ నుంచి వచ్చినటువంటి మరిన్ని వస్తువులను ఉపయోగించుకొని. హలో సార్. ఉపయోగించుకొని మన అభివృద్ధిని, మన ప్రకృతిని మనమే రక్షించుకోవాలని, మరియు అలాగే ప్రభుత్వాలు అన్ని ఏకమై మన ప్రకృతిని సంరక్షిస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రతి చెట్లు నరకనివ్వకుండా అడ్డుకుంటూ చెట్లు నరికిన వారికి తగిన శిక్షలు వేస్తూ అంతా సుస్థిరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెరీ గుడ్. చాలా బాగా చెప్పావు. సార్, నాకు ఒక డౌట్ ఉంది. పర్మిషన్ టు టాక్ మీ సార్. సార్, నా పేరు లావణ్య. మాట్లాడు ఒకసారి. ఇలా చేస్తే బాగుంటుంది. లావణ్య మాట్లాడుతుంది. మిగతా అందరూ మాట్లాడండి. మిగతా అందరూ సైలెంట్ ఉన్నామా? లావణ్య.
సార్ ఇప్పుడు సైంటిస్ట్ అందరూ చెప్తున్నారంటే మనము యూజ్ చేసి మళ్ళీ సాయిల్లో వాటర్లో వాటిలో పడేసరికి పొల్యూషన్ అవుతుందని చెప్తున్నారు సార్. సైంటిస్ట్ వాళ్ళు ప్రయోగం చేసి అవన్నీ యూస్ఫుల్గా లేదని వాళ్ళు కూడా మట్టిలోనే వేస్తున్నారు సార్. మళ్ళీ వాళ్ళే చెప్పి వాళ్ళే మళ్ళీ పరిశోధనలు అవన్నీ చెప్పిన వాళ్ళే మళ్ళీ మెడిసిన్స్ వాళ్ళే క్లియర్ గా లేదమ్మా, మరొకసారి మాట్లాడు, కొంచెం క్రిస్పీగా మాట్లాడు, చాలా ప్రిసైజ్ గా మాట్లాడు. మీరు ఏం చెప్పాలనుకుంటుండ్రో లేదా ఏం అడగదు, కరెక్ట్ గా క్లియర్ గా మాట్లాడండి. నెల్లూరు నుండి సారీ సార్, గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి సార్. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు సైంటిస్ట్ వాళ్ళందరూ ఏమని చెప్తున్నారు, పొల్యూషన్ అవుతుంది, మీరు ఏమైనా కానీ డస్ట్బిన్స్ లో వాటిలో పడేయండి, సాయిల్లో వాటర్ లో వాటిల్లో పడేయకండి అని చెప్తున్నారు సార్. అయితే వాళ్ళు పరిశోధనలు అంటే వాళ్ళు చేసిన కెమికల్స్ అవన్నీ మళ్ళీ సాయిల్ దానివల్ల వాళ్ళే మళ్ళీ మాట్లాడడం. ఓకే Sir, I am Yamuna, sir. Please give me permission to talk to sir. Yamuna, please wait. Lavanya, hello sir. Ravi sir. లాస్ట్ ఇంకా మాట్లాడడానికి కూడా ఆయన ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడడానికి కూడా కుదరలే. మాట్లాడలే, అడగలే ఎవరు ఏది పిల్లలు డౌట్ అడుగుతాం. నువ్వు డ్రెస్ చేసినావా? మాట్లాడినావు, ఒక మాట మాట్లాడు. గజేంద్ర సార్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. యమున, Yes sir, tell me sir. యమున ఏం మాట్లాడతాం అనుకుంటాము? Sir, first of all of you, I want to tell you that I wish you all of you happy Environmental Day. Thank you. And first of all, I introduced myself, sir. This is Yamuna from 10th English Medium, studying in ZPHS Kotipam, Komrada Mandal, sir, Vizanaram district. Okay. Sir, actually, I want to tell one thing, sir. Morley, sir, we are very glad and we are so pleased to listen your excellent teacher. Thank you, Morley, sir, to give this excellent speech, and your PPTs are very excellent, sir. Nice teaching, sir. Thank you so much, sir. And my dear friends, all of you, I want one suggestion from me. That is, my dear friends, let's start planting more and more trees. Stop cutting off trees. Creating awareness about the importance of trees. And dear friends, be aware, and all we are aware, and then I promise you all that our Vizanaram district changed as green city. Please, I want to tell one thing, that is, please save trees and save our environment. Every year we have to plant trees on our birthdays or something special days like World Environmental Day. And once plant a tree today for a better tomorrow, sir. Thank you to give this a great opportunity in front of you, sir. Thank you. Thank you, Yamuna. Sir, Thank you. yeah, please.
ప్లీజ్ రెస్పాండ్ సార్. మురళి గారు సార్ మీ కామెంట్ సార్. చాలా బాగా చెప్పిందండి పాప, యా యా మంచి అవగాహనతో మాట్లాడింది, వెరీ గుడ్. సో ఆ మెసేజ్ మీరు ఇవాళ స్క్రీన్ మీద కాకుండా మీరు డైలీ లైఫ్ లో కూడా మీరు అందరితో నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చాలా బాగుంటుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. Okay, sir. Definitely, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పిఎస్ టీచింగ్ సార్, వెస్ట్ గోదావరి. హలో సార్. చెప్పండి అమ్మా. చెప్పండి. సార్ పూర్తిగా కరోనా పరిస్థితుల్లో కూడా ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఏపీ ధన్యవాదాలు. మురళి సార్ చెప్పిన ఎగ్జాంపుల్స్ డైలీ లైవ్లీ ఎగ్జాంపుల్ చెప్పారు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు పర్యావరణానికి అతి ముఖ్యమైన ప్రమాదం ప్లాస్టిక్ వల్ల ఉంది కదా సార్. ఈ ప్లాస్టిక్ వల్ల ఫ్లెక్సీలు అనేవి చాలా ఇబ్బందులు పెడుతున్నాయి సార్ ఈరోజు. ఎందుకంటే ప్రతి చిన్న కార్యక్రమానికి ఫ్లెక్సీలు వాడడం అనేది చాలా దారుణం అయిపోయింది సార్ ఈ రోజు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఏమన్నా చట్టాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా? దీని గురించి కొంచెం ఎవరైనా ఏమన్నా ఇస్తారా సార్? ఇప్పుడు ప్రతి దానికి చట్టం ఉండదమ్మా. ఇప్పుడు మన ఓన్ గా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఏదైతే డిక్లేర్ చేస్తుందో నెక్స్ట్ డికేడ్ రిస్టోరేషన్ అన్నది ఏదైతే చేసుకోమందో దాని ప్రకారం మన వాళ్ళకి అవగాహన కలగజేయాలి. ఇప్పుడు మీరు చెప్తున్న ఫ్లెక్సీ యూజ్ చేస్తున్నారు, అది యూజ్ చేసే వాళ్ళకి మీ ఊర్లో కానీ మీ టౌన్ లో కానీ మీరే వాళ్ళకి అవగాహన కలగజేసి, మీరే లోకల్ కమిషనర్ ఉంటారు, మున్సిపల్ కమిషనర్ కానీ పంచాయతీ సెక్రటరీస్ కానీ వాళ్ళకి చెప్పి మీరు ఇట్లాగా బ్యానర్స్ అవి కట్టడానికి మీరు అలౌ చేయొద్దు. ఒకవేళ కట్టుకుంటే ప్లాస్టిక్ బ్యానర్ బదులు క్లాత్ బ్యానర్ కట్టుకోమని చెప్పండి అని చెప్పేసి మీరు అది ఒక ఆల్టర్నేటివ్ కింద సజెషన్ ఇవ్వచ్చు. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇలాంటి విషయాల్లో చట్టం అనేది రావడానికి ప్రాబ్లం ఏంటి సార్? మామూలుగా అంటే గవర్నమెంట్ చట్టం తీసుకొస్తే దీన్ని ఎవరు వాడరు కదా సార్ మామూలుగా అయితే. అదే అట్లా చట్టాలు అన్నది ప్రతి చిన్న విషయానికి ఒక చట్టం రాదమ్మా. అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం వస్తుంది. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయలేరు. ఉన్న చట్టాలకి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టమవుతుంది గవర్నమెంట్. సో ఇప్పుడు ప్రతి ఒక్క పాయింట్ మీద ఒక చట్టం తీసుకురావడం అంటే అది పాసిబుల్ కాదు. అంటే చట్టం తీసుకొచ్చేటప్పుడు ఏం ఆలోచిస్తారంటే అది ఓవరాల్ గా కంట్రీ మొత్తం లేదా ఒక రాష్ట్రాన్ని పర్స్పెక్టివ్ దృష్టిలో పెట్టుకుని చేస్తారు చట్టం అన్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుబ్బరాజు, ఏ స్కూల్ అమ్మా మీరు? నేను పిఎస్ టీచింగ్ సార్, వెస్ట్ గోదావరి. అవును సార్, ఫిజికల్ సైన్స్ టీచింగ్. రైట్. మాట్లాడండి సార్. నెక్స్ట్ సార్, నేను మాట్లాడచ్చా సార్? ఎవరమ్మా పేరు? నా పేరు జ్ఞానస్కంద సార్. సాయ్యా? జ్ఞానస్కంద. మరి అనంతపూర్ సార్. నేను పీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10th స్టాండర్డ్ చదువుతున్నాను సార్. మురళీ సార్ చెప్పిన దానికి నేను బాగా ప్రభావితం అయ్యాను సార్. అంటే ప్లాస్టిక్ ని ఎలా నివారించవచ్చు, అది ఎప్పుడు స్టార్ట్ అయింది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది. నాకు ఒక్క డౌట్ వచ్చేసి సార్, ప్లాస్టిక్ అందరూ మనం ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తుంది వాటర్ బాటిల్స్ లోను, ఇంకా మిల్క్ ప్యాకెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అది అవాయిడ్ చేయాలంటే టెట్రా ప్యాక్ ఉంటుంది కదండి సార్, వాటిల్లో అంటే మనం మామూలుగా అయితే పాలు పోసి ఇంటి దగ్గరికి వస్తారు, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం ద్వారా వాళ్ళకు కూడా డబ్బులు అంటే
ఎక్కువ తీసుకుంటే వాళ్ళకు కూడా బాగా జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ నివారించాలంటే టెట్రా ప్యాక్ లో మిల్క్ ని సప్లై చేస్తే బాగుంటుందని నా ఐడియా సార్. ఓకే ఇంకొకటి ఇలాంటి అట్లే ఉంది అప్పటి నుంచి. ఇంకొకటి మీటింగ్స్ జరిగేటప్పుడు వాటర్ బాటిల్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలా టైంలో ఒక్కసారిగానే అన్ని కాపర్ బాటిల్స్ కానీ అలాంటివి యూజ్ చేయడం ద్వారా ప్రతిసారి కొనే పని ఉండదు. అలాగే వాటిని పడేసినప్పుడు కూడా అది పొల్యూషన్ కి దారి తీయకుండా ఉంటుంది సార్. ఓకే. సో నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా పెట్ బాటిల్స్ గురించి. ఈ పెట్ బాటిల్ ఏదైతే ఉన్నదో అది రీసైక్లబుల్. సో మన ఏదైతే పెట్ బాటిల్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ బాటిల్ మనం ఈ మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ ఏదైతే ఉంటాయో వాటిని రీసైకిల్ చేయడానికి దేర్ ఇస్ ఎ బిగ్ ప్లాంట్ ఇన్ గుజరాత్. మన దగ్గర నుంచి అంత పెట్ బాటిల్స్ అంతా రీసైక్లింగ్ వెళ్ళిపోతుంది. ఎక్కడ ఎన్విరాన్మెంట్ లో పరేదు, పరేటువంటి మనం పడేస్తాం. కానీ ర్యాక్ పికర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాటిని ప్రాపర్ గా కలెక్ట్ చేసి దానికి ఒక వాల్యుయేషన్ తీసుకొచ్చారు. సో దేర్ ఈస్ ఏ ప్రూవెన్ మెథడ్ ఆఫ్ రీసైక్లింగ్ ఫర్ ది పెట్ బాటిల్స్. ఓన్లీ పెట్ బాటిల్స్ చెప్పేది, అన్ని ప్లాస్టిక్ కాదు, పెట్ బాటిల్స్. అట్లాగని చెప్పేసి పెట్ బాటిల్ ని ఎంకరేజ్ చేయమని నేను చెప్పను, ఇప్పుడున్న సిస్టమ్ చెప్తున్నాను. ఓకే. సో ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుందో ప్రాబ్లం వల్ల వచ్చేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటాం. మనం మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనం కర్రీ షాప్కి వెళ్తే కర్రీలు వచ్చిన ప్యాకెట్లో కర్రీ వేసి ఇస్తాడు. సో అవి సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రీసైకిలబుల్ అవ్వదు, ఇట్ ఈస్ డిఫికల్ట్. అందుకని ఏం చేస్తారంటే దాన్ని ఎవరు తీరు, మీరు పడేసినా కూడా ఎవరు దాన్ని ముట్టుకోరు. సో వాటితో ప్రాబ్లం ఎక్కువ. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం బెటర్ ఫస్ట్ ఫేజ్ లో అవాయిడ్ చేయాలి. నెక్స్ట్. ఓకే ఓకే సార్. సార్ సార్ నేను మాట్లాడచ్చా సార్? ఎవరు ఇంకా మళ్ళీ ఇదేనా జ్ఞానస్కందనా? లాస్ట్ వన్ ఎవరు పేరేం చెప్పమ్మా? భువన సాయి ఇప్పుడు మాట్లాడావు కదా? లేదు సార్, నేను మాట్లాడలేదు ఇంకా. సరే భువన సాయి మాట్లాడకపోతే. Okay sir, good afternoon sir, all of you. This is Bhuvana from Vijayanagaram district, Gajapati Nagaram Mandal. My school name is Government Girls High School, Gajapati Nagaram. Sir, ఒకటి అడగాలని ఉంది సార్ నాకు. ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ యూసేజ్ బాగా ఎక్కువైపోయింది అంటున్నాం కదా సార్, దాన్ని అంటే కంట్రోల్ చేయడానికి ఏమైనా మెజర్స్ ఉన్నాయా సార్? అది ఆల్రెడీ మా సార్ ఇందా చెప్పారు. గవర్నమెంట్ ఒక ఇష్యూ మీద ఏంటంటే ఒక లోకల్ గా కాదు, ఓవరాల్ గా స్టేట్ వైజ్ పర్స్పెక్టివ్ లో తీసుకుంటారు, మెజర్స్ తీసుకుంటారని చెప్పారు. సో మురళి సార్ ఇంకా ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ సార్? సార్ నాకు తెలిసి అంటే ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించాలంటే మురళి సార్ చెప్పినట్టు అంటే రీయూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ని ఎక్కువ యూజ్ చేయాలి. అంటే మనం ఎలాగో యూజ్ చేయడం తగ్గించలేం కదా సార్ ప్లాస్టిక్ ని ఒకేసారి. సో మనం ఆ యూజేజ్ ని తగ్గించాలంటే రీయూజ్ ప్రోడక్ట్స్ ని యూజ్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ సార్. ఆ రీయూజ్ ప్రోడక్ట్స్ ఏంటంటే పిఈటి, పిపి అని ఉంటాయి కదా సార్, అంటే మన కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఏదైనా పౌడర్ ది ఉంటుంది కదా సార్, ఏంటది డబ్బా, పౌడర్ డబ్బా కానీ లేకపోతే మనం యూజ్ చేసే టిఫిన్ బాక్సెస్ కానీ ఏవైనా సరే, వాటర్ బాటిల్స్ కానీ కిందన పిఈటి అని, పిపి అని అంటే ప్రోడక్ట్స్ యొక్క కోడ్స్ ఉంటాయి సార్. ఆ కోడ్స్ లో మనం పిఈటి, పిపిని యూజ్ చేస్తే మాత్రం అవి ఒకటే రీసైకిల్ అవుతాయి అన్నమాట, రీసైకిల్ ప్రోడక్ట్స్. అవి యూజ్ చేస్తే కొంతవరకు అయినా మనం ప్లాస్టిక్ యూజెస్ ని తగ్గించే వాళ్ళం అవుతాం సార్. నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజెస్ లో కానీ ఏమైనా ఫంక్షన్స్, ఈవెంట్స్ లో కానీ మనం ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్స్ ని యూజ్ చేయకుండా దానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ వి షుడ్ యూజ్ స్టీల్ ప్లేట్స్ ఆర్ లీఫీ ప్లేట్స్ అని నా ఒపీనియన్ సార్. కరెక్ట్.
అంటే మేము Excellent. ప్రాజెక్ట్ కూడా చేసాం సార్ ప్లాస్టిక్ ఎఫెక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ మీద. వెరీ గుడ్ అండర్స్టాండింగ్, బాగుందమ్మా, కరెక్ట్. Sir, I can talk. నాట్ అమ్మా, తర్వాత ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ 1:30 అయిపోతుంది కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. నెక్స్ట్ Sir, my name is Suprita, sir. Can I speak, sir? హలో Hello, sir. చెప్పండి, ఎవరు? P. Kalyani Sneha, sir. కళ్యాణి స్నేహ, చెప్పమ్మా. Sir, happy anniversary, sir. Namaste, sir. నమస్తే అమ్మా. అందరూ చెట్లు కట్ చేయడము, ఏంటి ఫ్యాక్టరీస్ నుంచి పొగలు ఎక్కువ అవడం వల్ల పొల్యూట్ అవుతుంది సార్ ఎయిర్ మొత్తం. ఇంకా అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్ యూస్ చేసే బదులు కాటన్ బ్యాగ్స్ యూస్ చేయడం బెస్ట్ సార్. ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నిటిలో మొక్కలు పెంచడం కానీ ఏమైనా చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం కానీ ఇంట్లో డెకరేషన్ కైనా చేయొచ్చు, రీసైక్లింగ్ చేయొచ్చు, ఇంకా బయట పడేయకుండా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో with this we will conclude this interaction session అండి. ఇప్పటికే సార్కి చాలా టైం అయింది, అందరూ లంచ్ చేసే టైం అయింది కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ వెబినార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. We express our థ్యాంక్ యూ సార్. all the district so all the district coordinators ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళ స్కూల్ నుండి వాళ్ళ జిల్లా నుండి స్టూడెంట్స్ ని, టీచర్స్ ని, తర్వాత ఫ్రెండ్స్ ని ఈ వెబినార్ లో జాయిన్ చేసి చాలా మందికి ఈ పర్యావరణ దినోత్సవ విషయాల్ని అవకాశం కల్పించినందుకు DCs కి వాళ్ళ DEOs అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో అలాగే ఈ సందర్భంగా we are very much thankful to you, sir. On behalf of our member secretary also, we express our sincere thanks to you and your department for participating in this event as a speaker. We thank you very much, sir. Thanks and thanks so much. Okay. Thanks for participation. Very good. Thanks. Thank you, sir. Yeah. You can webinar and Sir? leave this webinar. Thank you. Sir, Yeah, one announcement. ఇప్పుడు మనకి ఈవినింగ్ 3 to 4 o'clock ఒక ఆన్లైన్ క్విజ్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఫ్రమ్ తిరుపతి. Those who won from your districts, you have to fill up the Google form that was shared to your district coordinator. You ask your district coordinator to share that Google form so that you can fill it up and join in the 3 to 4 program scheduled for quiz only. Those who participated and won the from quiz session, they can fill up this Google form and participate in the 3 to 4 p.m. webinar quiz through online. All the best. So you contact your district coordinator or your teacher also. Okay. All the best. All the best, students. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you. Thank you, sir. Thank you for your giving wonderful speech, sir. Thank you.